మంగళగిరి ఆటోనగర్ సిసిఎల్ కంపెనీ వద్ద ఆల్ ఇండియా వాగ్రివెల్ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఓ రిపోర్ట్. మంగళగిరి ఆటోనగర్ ఏపీఐఐసి బిల్డింగ్ సిసిఎల్ కంపెనీ వద్ద మంగళవారం ఆల్ ఇండియా వాగ్రివెల్ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. 1971వ సంవత్సరంలో కుటుంబానికి 5 ఎకరాలు చొప్పున అప్పటి గవర్నమెంట్ సాగు చేయడానికి పొలం ఇచ్చారు. మొత్తం 112 మందికి గవర్నమెంట్ అప్పట్లో ఇచ్చింది. సాగు చేయడానికి మరియు వారి పేరు మీద పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. చిత్తూరు జిల్లా చింతలపాలెం నుండి గిరిజన రైతులు మా భూములు రక్షించండి అంటూ ఏపీఐఏసీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మా భూములు అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలు పెత్తందారులు కబ్జా చేసి దొంగ డాక్యుమెంటరీ సృష్టించి మా భూములు కాజేస్తున్నారు. గతంలో అనేక మార్లు మా తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు తహసీల్దార్లకు వినతిపత్రం అందజేసిన ఉపయోగం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా భూములు ఆన్లైన్లో ఎక్కించవలసిందిగా కోరుతూ ఇక్కడికి రావడం జరిగిందని వారు తెలియజేశారు. మా భూములను ఆన్లైన్లో ఎక్కించే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదంటూ ఈ గిరిజన ప్రజలు ధర్నాకి కూర్చున్నారు. ఈ మేరకు మాట్లాడారు. నమస్కారం సార్, నా పేరు డబ్బా పరశునాథ్. నేను షికారి సంఘ అధ్యక్షుడిని, ఆల్ ఇండియా వాగ్రివెల్ గిరిజన సంఘం అధ్యక్షుడిని. మాది మరాఠీపురం గ్రామం, చింతలపాలెం పంచాయతీ, ఏరుపేట మండలం, తిరుపతి జిల్లా. ఈ తిరుపతి జిల్లాలో వచ్చి 112 కుటుంబాలకి గతంలో 1971లో 88లో ఇచ్చిన భూములు, ఈ భూములపై దౌర్జన్యంగా అన్యాక్రాంతం చేసి మా భూములపై దోసుకోవడం జరిగింది. బడాబాబులు ఒక్కొక్కరు 60 ఎకరాలు 70 ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. మా భూములపై ఏదైతే 5 ఎకరాల లెక్కన ఇచ్చిన భూములు, 1971లో ఇచ్చిన భూములు, 1988లో ఇచ్చిన భూములు, ఈ భూములపై హక్కుల గురించి మేము సుదీర్ఘ పోరాటం చేసి 112 కుటుంబాలు 560 ఎకరాల భూమి, ఈ యథాస్థితి భూములు గిరిజనులు ఇచ్చిన భూములపై మా భూములు అన్యాక్రాంతం జరగడం వల్ల మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. మేము సంబంధించేసరికి ఎస్టీ కమిషన్ దృష్టిలో వెళ్ళడం జరిగింది, కలెక్టర్ దృష్టిలో తీసుకెళ్లడం జరిగింది, ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళింది, సీఎం దృష్టిలో కూడా తీసుకెళ్లడం జరిగింది. సార్, ఇది అన్యాయంగా మాకు ఆర్డీఓ కోర్టులో అపీల్స్ 48 అపీల్స్ గత 7 ఏళ్లుగా సుదీర్ఘ పోరాడినా కూడా ఆర్డీఓ కోర్టులో మా అపీల్ ఇంతవరకు పరిష్కారం కాబడలేదు. ఈ పరిష్కారం చేయమని ఆర్డీఓ గారికి ఎన్నిసార్లు మనవ పెట్టుకున్నా, కలెక్టర్ గారికి మనవ పెట్టుకున్నా మా అపీల్ని ఇంతవరకు తాస్కారం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన అపీల్ కన్నా మాకైనా వెనకాల ఇచ్చిన అపీల్ చేసుకున్న వాళ్ళంతా లబ్ధి పొందుతున్నారు. ఎవరెవరు భూములపై హక్కులు కల్పిస్తున్నారు. ఇప్పుడు వదిలిన ఫ్రీ హోల్డ్ సమస్యల్లో మా పేర్లు కానీ వచ్చేలాగా అవ్వాలంటే ఈ అపీల్ క్లియర్ అవ్వాలి. ఈ అపీల్ క్లియర్ అవుతే మా భూములు మాకు కుటుంబానికి 5 ఎకరాలు చొప్పున షికారులకు మా భూములపై హక్కులు వస్తాయి. ఈ హక్కులు న్యాయం జరగాలని సిసిఎల్ఏ కమిషనరేట్లో డబ్బా స్వర్ణ సార్. అంటే మా గతంలో మాకు ఇచ్చిన స్థలం మాకు దోసుకున్నారు ఆ బడబాబులు. మా స్థలం మాకు ఇస్తే మేము ఏదైనా సాగు చేసుకొని మా పిల్లల పాపలతో మేము బతుకుతామని పెద్దలతో మేము అడుగుతున్నాము.